కర్నూలులో బస్సు ప్రమాదానికి కూటమి ప్రభుత్వమే కారణమని వైసీపీ నేత మార్గాని భరత్ అన్నారు. ఆ బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదని, డ్రైవ్ చేస్తే చాలా బస్సులకు అనుమతులు లేని వ్యవహారాలు బయటకు వస్తాయని చెప్పారు. ఈ ప్రభుత్వానికి కొనసాగే నైతికత లేదని మండిపడ్డారు. బాలికలపై అత్యాచార ఘటనలు దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఈ నెల 28న ప్రజా పోరాటం పేరుతో ధర్నా నిర్వహిస్తామని భరత్ తెలిపారు. ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వలన మరి ఎన్నో ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. మరి నిన్నటికి నిన్న చాలా దురదృష్టకరం. మరి పాపం ఆ అమాయక ప్రజలు ఏం అన్యాయం చేశారండి. ఈ తెలుగుదేశం ప్రభుత్వము ఏదైతే ఆ వాల్వో బస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ వాల్వో బస్ కి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆల్మోస్ట్ సంవత్సరన్నర కాలం నుంచి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదంట. అసలు ఎంత దారుణం అండి, ఎంత దుర్మార్గం అండి. మరి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే అధికారులు గాని ప్రభుత్వం గాని నిద్రపోతా ఉందా అని అడుగుతా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి లక్షల కొద్ది వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉండవు. మరి ఈ ప్రమాదాలకి కారకులు ఎవరు అని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం కాదా? సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసులు వేయాలి వీళ్ళపైన, ఈ ప్రభుత్వం పైన, ఈ అధికారుల పైన, వీళ్ళందరి పైన. అభం శుభం తెలియని 19 ప్రాణాలని 20 ప్రాణాలని చంపడానికి వీళ్ళు ఎవరో అని అడుగుతా ఉన్నా. ఆ వాహనానికి ఇన్సూరెన్స్ లేదంట. మరి ఇదే కాకుండా సుమారుగా ఆ వాహనం పైన సుమారుగా 16 ఈ చలాన్లు ఉన్నాయంట. అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము అంటే 19 మంది సజీవ దహనానికి కారకులు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి నైతికత లేదు ప్రభుత్వం కొనసాగించడానికి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి మహిళలకు రక్షణ లేదు. మహిళలు, చిన్నారులు వీళ్ళపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. మైనర్లను అయితే ఎలోప్ చేసి తీసుకుని వెళ్ళి రేప్ చేసి ఘటనలు ఎన్నో చూస్తూ ఉన్నాం. మరి ఎంత బాధ అనిపిస్తుందండి. ఈ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం